సర్దార్ అథ్లెట్ 150 యూనిట్ మార్చ్ యువతలో స్ఫూర్తి నింపనుందని పల్నాడు జిల్లా డిఆర్ఓ మురళి అన్నారు. ఈ నెల 19న నర్సరావుపేటలో నిర్వహించిన సర్దార్ అథ్లెట్ 150 ఐక్యత జిల్లా స్థాయి పాదయాత్రపై సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిఆర్ఓ మురళి మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని స్మరించుకోవడానికి సర్దార్ అథ్లెట్ 150 యూనిట్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మేరా యువ భారత్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుందన్నారు. విభజిత భారతాన్ని ఏకతా సూత్రంలో కట్టిన సర్దార్ పటేల్ నాయకత్వ ఆదర్శాలను ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ గా యువత తమ జీవన విధానంలో అనుసరించమని ప్రేరేపించడం ఈ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు. అలాగే ఈ యూనిట్ మార్చ్ కార్యక్రమంలో యువత విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు పులుగుజ్జు మహేష్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. దాంతోపాటు మై భారత్ సర్దార్ ఎట్ 150కి జిల్లా కో-కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సమావేశానికి కారణం ఏమిటి అంటే 19వ తారీఖు ఉదయం 10 గంటల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఐక్యతా ర్యాలీ అనేది జరగబోతుంది. భారతదేశం మొత్తం కూడా కులము, మతము, వర్గము, వర్ణము, ప్రాంతం అనే ఎటువంటి విభేదాలు లేకుండా దేశం మొత్తం ఒకటిగా ఉండాలనేపి ఆనాడు ఆయన కలలుగన్న విధంగా దేశం మొత్తాన్ని ఒకటిగా ఏకం చేసిన వల్లభాయ్ పటేల్ గారికి నిజమైన నివాళులను అర్పిస్తూ 150 సంవత్సరాల ఆయన జయంతిని పురస్కరించుకొని మన పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, యువత, అలా అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ఎన్ఎస్ఎస్. నా పేరు డాక్టర్ ఏ సరళాదేవి. ఎస్ఎస్ఎన్ కాలేజీలో హిందీ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా జిల్లా మొత్తానికి నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మా కాలేజీ తరపు నుండే కాకుండా జిల్లా మొత్తంలో కూడా ఉన్న ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మొత్తం 2,50,000 మంది పిల్లలు ఈ మై భారత్ పోర్టల్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యారు సార్. క్విజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, అవి కూడా చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యత గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలి. అదే కాకుండా ప్రతి గ్రామాలలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలని మా ఎన్ఎస్ఎస్ తరఫున చేపడుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమంగా మేడం గారు ఈ ఒక ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో మా స్టూడెంట్స్తో పాటు అన్ని కాలేజీలు, పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయ్యి మన ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుండి శివుడి బొమ్మ సెంటర్ వరకు అందరూ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్సే కాకుండా ప్రజల మిగతా అందరూ కూడా గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేస్తున్న మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు కిరణ్ మై, డిప్యూటీ డైరెక్టర్ మై భారత్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే, మరి ముఖ్యంగా సర్దార్ 150 జయంతి సందర్భంగా ఈ ర్యాలీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో సర్దార్ @ 150 సందర్భంగా అంటే ఆయన పుట్టిన 150 సందర్భంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా గౌరవనీయంగా అదేవిధంగా అధికారికంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకి 31 గుంటూరులో ఏర్పాటు చేసాం, అలాగే 13వ తారీఖు బాపట్లలో ఏర్పాటు చేసాం, అలాగే 19వ తారీఖున మన పలనాడు జిల్లాలో ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 19వ తారీఖు పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేశాము. అది అక్కడి నుంచి ర్యాలీ ఎస్ఎస్ఎన్ కాలేజీ నుంచి ప్రారంభమయ్యి శివుడి బొమ్మ సెంటర్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కాలేజీకి రావడం జరుగుతుంది. సో సర్దార్ @ 150 ఈ సందర్భంగా ఇది మార్చి యూనిటీ ర్యాలీగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ ర్యాలీలో అధికారికంగా కలెక్టర్ గారితో ఆధ్వర్యంలో మేడం గారు బ్రోచర్ కూడా లాంచ్ చేశారు. సో మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అనేది మనం పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా అధికారులందరూ, అదేవిధంగా యువత, మరి ముఖ్యంగా ఏంటంటే యువతలో ఐక్యత అనేది ఇంకా పెంపొందించాలి, దేశం పట్ల బాధ్యతని పెంపొందించాలి అనేది అన్ని కాలేజెస్ నుంచి అలాగే ప్రతి యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. సో మనకి మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ గారు డిజిటల్గా ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 6వ తారీఖున ప్రారంభించారు. డిజిటల్గా అంటే
మన మై భారత్ పోర్టల్లో యువత అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో కొన్ని కోట్ల మంది ఇందులో రిజిస్టర్ అయ్యారు. సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఎస్ఐ రైటింగ్స్ కానీ, క్విజ్ కాంపిటీషన్స్ కానీ, అదేవిధంగా సోషల్ రీల్స్ కానీ మనకి మై భారత్ పోర్టల్ ద్వారా డిజిటల్గా మనం అందరం పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇది మనకి నవంబర్ 25వ తారీఖు దాకా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఎవరైతే యువత అందులో రిజిస్టర్ చేసుకోలేదో అందులో రిజిస్టర్ చేసుకొని మీ వంతు భాగస్వామిగా క్విజ్లో పాల్గొనండి. ఆన్లైన్ సర్టిఫికేట్ కూడా మీకు అందులో రావటం జరుగుతుంది. సో అలాగే మై భారత్ ద్వారా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో దేశంలో అందరికీ అందుబాటులో ఉండటం కోసం యువతకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది కూడా మేము